హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజైతే హాస్పిటల్ చెకప్ ఉందన్నమాట, మంత్లీ చెకప్. నిన్ననే పోయేది, నిన్న అయితే పోలేదు, ఈరోజు పోతాం అన్నమాట. పనులు అయితే పూర్తి అయిపోయినాయి, మా ఆయన పనులు కూడా పూర్తి అయిపోయినాయి. నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నా. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టిన. ఎన్ని మంత్స్ ఏమని అడుగుతున్నారు కదా, ఈరోజు అయితే క్లారిటీగా చెప్పేస్తా. పాప ఎక్కడ ఉన్నది? బయట ఆయిల్ అయితే డేట్స్ నేనే తింటాను. నేను తిన్నా, నాకు కడుపు మాదిగా నేను తింటాను. నేను తిన్నా అంటే అప్పుడే తిన్నా. ఇది తీసుకొచ్చి నెల దగ్గర పడ్డది. అది అయిపోయినాక ఇది తిందామని అట్లా అంటే ఎండు ఖర్జూరాలు ఉండే, అవి తిన్నది కొన్ని రోజులు. అవి అయిపోయినాయి. ఇవి అయిపోయినైతే వీటి వెనక తలిగింది. ఇక అది కూడా తింటాను, నేను తిట్టలేను. మొత్తం పనిలో ఉండే పొద్దున్న నుంచి నేనైతే ఇప్పుడు వచ్చే వరకు అయితే తిన్నా అని చెప్తాంది. తినలేదా? నేను తిండి కాదు, తిన్నావాను. మమ్మీ తిన్నదా? తిన్నదా? పడికి పోతా పోవా? ఎక్కడికి? ఇక్కడ పడికి పోతావా, అక్క పడికి పోతావా? ఎక్కడ ఉంది అక్క బడి? ఎక్కడ ఉన్నది? అసిబాదా? అమ్మనైతే రమ్మన్నాయిగా, మా ఆయన అయితే వీళ్ళు ఉంటారు కదా ఇద్దరు, ఇంకా ఇంట్లోనే ఉంటారు. పాప స్కూల్ కూడా అయిపోయింది, ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్ చెప్తా చెప్తా. హాస్పిటల్ పోతా అంటే నేను కూడా వస్తా అంటాంది. ఇక వీళ్ళిద్దరిని అయితే తీసుకెళ్ళలేం, ఎండ కూడా ఫుల్ కొడుతుంది. ఎండలు అయితే మా సైడ్ ఎక్కువనే ఉన్నాయి కదా చిన్న, ఫుల్ 44-45. పొద్దున్న కొద్దిసేపు చల్లగా ఉంటుంది, తర్వాత ఫుల్ ఎండ కొడుతుంది. మబ్బైనట్లు అవుతుంది సాయంత్రం అయితే. మొన్న అయితే వర్షం వస్తుంది అనుకున్నాం, కానీ వర్షం అయితే రాలేదు. రేషన్ బియ్యం తిన్నానే, తినకూడదు, ఇంకోటి గింజలు తీసున్నాయి. మరి ఉన్నాయి కొన్ని గింజలు, ఉన్నాయి కొన్ని ఉన్నాయి. తీయ పొద్దు తినలేదాను? సరే కానీ తొందరగా కానివ్వండి, వీళ్ళు వస్తాయి. ఇప్పుడు రమ్మన్నా వేస్తాను. అక్కడ తొందర వెళ్తే తొందరగా ఓపి రాపించుకోవచ్చు, లేకుంటే బాగా లేట్ అయిపోతుంది. ఉడికింది, తాళింపు వేస్తే అయిపోతుంది. వంట అయితే పూర్తయిపోయింది, ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇక స్నానం చేసేసిన తర్వాత అయితే అన్నం తినేది ఉందన్నమాట. అన్నం అయితే ఇంకా తినలేదు. వాళ్ళు అయితే ఇక నేను హాస్పిటల్ వెళ్తా అని ఫస్టే తింటాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్లో ఉండడానికి కూడా పరిచయం అవుతుంది కదా, వీళ్ళిద్దరు ఇంక ఉంటారు. మా ఇద్దరు పాపలు, మా ఆయన అయితే తినేస్తున్నారు. కూర ఎట్లుంది తిన్న? ఎండ అయితే ఫుల్ వెళ్ళిందనమాట, 9 కూడా కాలేదు, అంతలోనే ఎండ బాగా కొడతాయి. చోటుగాడే ఈరోజు అయితే ఇక చెకప్ చేసుకొని డాక్టర్ అయితే ఏమంటారో మీకు అందరికీ అయితే చెప్తాను. స్కానింగ్ కూడా రాసిస్తారేమో, బ్లడ్ టెస్ట్ అయితే పక్కాగా చేస్తారు. ఇక బ్లడ్ ఇంప్రూవ్ అయిందో లేదో తెలుసుకోవాలి. మాకు కూడా ఉంది, ఇంత తింటున్నాం కదా, బ్లడ్ ఇంప్రూవ్ అయిందో లేదో అని. బయలుదేరినగా మా అమ్మ అయితే వచ్చేసింది, వాళ్ళని నాడుతుంది. తులసి పాప అయితే అస్సలు ఇంటే లేదు, అసలు పోతారా ఇక్కడ పోతారా అని అడుగుతాను. సంచిలో పువ్వులు ఉన్నాయి, వాటర్ బాటిల్ ఒక్కటి కూడా లేదు. తీసుకెళ్ళి ఒకటి ఆమె తీసుకెళ్దా మరి? అక్కడే లేదంటే పొద్దున్నేది ఇప్పుడు వచ్చిందన్నమాట.
ఇక పాప ఏం తినలేదు, పొద్దున తిన్నది కొద్దిగా తినేసి వెళ్ళిపోయింది. మరి ఏం తినలేదని చెప్తాను కదా, 4 అయింది రావడానికి ఆమె. బాగా లేట్ అయిపోయింది. మేము తొందరగా వెళ్ళినా లేట్ అయిపోయింది. అక్కడ బాగా మంది ఉండే అన్నమాట. మళ్ళీ మేడం అయితే ఆపరేషన్కి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఏమైనా జ్యూస్ తాగుతా అంటే మా ఆయనేమో వద్దు, దానిమో ఇస్తా నేను అన్నాడు. మజా తాగుతాడు, మజా మజా వద్దని చెప్పి మొత్తం ఇట్లా చూడండి, ముఖం చిన్నగా అయింది. ఎండ ఘోరం కొడుతుంది ఫ్రెండ్స్. ఎండ వల్ల అయితే మేము ఎప్పుడు పడుకున్నాను ఒక అరగంట అయితే అమ్మనుకొని ధాన్యం అయితే వచ్చేసి ఇప్పుడే వచ్చింది మా ఆవిడ. 15 నిమిషాలు అవుతుంది. వచ్చి కూర్చొని కాలు చేతులు కడుక్కొని ఇంటికైతే వచ్చేసిన తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకొని ఇక ఫ్రెష్ అప్ అయినా సాయంత్రం అయిపోయింది అనమాట. బాగా నీరసంగా అనిపించింది, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. మేము వెల్లుడు తొందరగానే వెళ్ళినాం కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. మాకన్నా ముందు చాలా మంది ఉండే. నాకైతే 16 నెంబర్ టోకెన్ దొరికింది. మేడం బరాబర్ సర్జరీకి వెళ్ళిపోయింది అనమాట. ఇక టోకెన్ తీసుకొని వెయిట్ చేసినాం చాలాసేపటి తర్వాత. సర్జరీ అయిన తర్వాత వచ్చింది. ఇక వచ్చిన తర్వాత అయితే ఒక్కొక్కరిని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు స్కానింగ్ తీసేది ఉంటే ఒక 20 మినిట్స్ అట్లా చూస్తుంది అనమాట. మేడం అయితే మంచిగా చూస్తుంది. ఇక మా నంబర్ వచ్చే వరకు అక్కడే 12:30 అయింది. 12:30 తీసి తర్వాత స్కానింగ్ రాసి ఇచ్చింది అనమాట. స్కానింగ్ సెంటర్లో అయితే అంతమంది లేకుండే. మాకైతే గ్రోత్ ఎన్ని మంత్స్ అని చెప్తా అన్నాను కదా, 8 మంత్స్ అనమాట. నాకైతే మొన్నటి నుంచి 8 మంత్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది 8 మంత్స్లో ఫస్ట్ చెకప్ అనమాట. ఇక గ్రోత్ స్కానింగ్ అయితే తీశారు 8 మంత్లో కంపల్సరీ అనమాట. బేబీ వెయిట్ ఎంత ఉందో, హార్ట్ బీట్ ఎట్లా కొట్టుకుంటుందో అనేది ఈ స్కానింగ్లో అయితే తెలుస్తుంది. ఇదిగోండి నా స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తున్నారు కదా, ఏం కనిపించకపోవచ్చు. ఇదిగోండి ఇవైతే రిపోర్ట్స్, ఇవి స్కానింగ్ అనమాట. స్కానింగ్ది బేబీ వెయిట్ వచ్చేసి పావు తక్కువ 2 kgs 2 కిలోలు ఉన్నదని మేడం అయితే చెప్పింది. బ్లడ్ అయితే 1 పాయింట్ పెరిగిందనమాట. దానికి నేను ఖుషి అయిపోయాను. 1 పాయింట్ అయితే 1 పాయింట్ పెరిగిందని, 9 పాయింట్ అయితే బ్లడ్ వచ్చింది. మళ్ళీ పెరగాలని మేడం అయితే చెప్పింది. మేడంకి అయితే మళ్ళీ ట్యాబ్లెట్ రాసి ఇచ్చారనమాట. మళ్ళీ 15 రోజులకు చెకప్ ఉంటుందమ్మా. 8 మంత్స్ నుంచి 15 రోజులకు ఒకసారి చెకప్ ఉంటుందని మేడం అయితే చెప్పింది. మళ్ళీ May 7th అయితే రమ్మనింది. ఈసారి మా ఆయన్ని తీసుకెళ్ళాలా. నిన్నైతే ఇక మేము వెళ్ళినప్పుడు బాగా మంది ఉండే. బ్లడ్ అయితే మళ్ళీ ఇంప్రూవ్ కావాలా అని మేడం అయితే చెప్పింది. 2 కాన్పులు కదా, మళ్ళీ 3rd కాన్పు వరకు అయితే బ్లడ్ ఎక్కువ ఉంటేనే మంచిది, లేకుంటే మళ్ళీ చాలా వీక్ అయిపోతామని మేడం అయితే చెప్పింది. 2 times ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే రాసి ఇచ్చింది. బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది మేడం అని అంటే, ఇక కడుపు కూడా టైట్ ఉంటుంది ఎందుకో అని 2-3 days నుంచి కడుపు కూడా ఫుల్ టైట్ ఉంటుంది ఎందుకో. ఇక మేడంకి చెప్తే 8 months కదమ్మా, అట్లానే ఉంటుంది, ఏం కాదు, తిన్న వెంటనే పడుకోవద్దు, కొద్దిసేపు నడవాలి అటు ఇటు అని మేడం అయితే చెప్పింది. ఇక ఆయాసం వస్తుంది మేడం అంటే ఎక్కువసేపు ఇక బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఆయాసం అయితే వస్తుంది అని చెప్పింది. మనకైతే నిన్న అక్కడ ఒక సబ్స్క్రైబర్ కలిశారనమాట హాస్పిటల్లో. ఇక నన్ను గుర్తుపట్టి మీరు వీడియోస్ తీస్తారు కదా అని అడిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఒక్కరు మనకు తెలియని వాళ్ళు మనని గుర్తుపట్టి మీరు వీడియోస్ తీస్తారు కదా అని అంటే నాకైతే చాలా మనల్ని ఐడెంటిఫై చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళైతే ఆమె కూడా చెకప్కి వచ్చింది. ఇప్పుడు ఎన్నో నెల, కొద్దిసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు ఎన్నో నెలక్క అని అడిగింది. 8 months అని చెప్పేసరి ఆమెకు కూడా 3 months 4 months ఉన్నాయి అనమాట. నేనైతే పేరు అడగలేదు. ఆమె అయితే
బోడ్డా విలేజ్కి చెందిన ఆమె అట. నన్ను గుర్తుపట్టి మాట్లాడింది. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఇలానే మీరు అందరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆమె మాట్లాడేసరికి. ఇంకో ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా ఒకరు అడిగారనమాట. వాళ్ళ ఏ విలేజ్ వాళ్ళు, నేనైతే అడగలేదు. అప్పుడు అయితే ఫుల్ స్టమక్ పెయిన్తో వెళ్ళాను కదా, అప్పుడైతే అడగలేకపోయాను. ఈసారి అయితే వాళ్ళ పేరు అడగలేదు కానీ వాళ్ళైతే ఊరు అడిగాను అనమాట. వాళ్ళది బొడ్డా అట. ఇక నన్ను గుర్తుపట్టి మాట్లాడింది ఆ అక్క అయితే. మేడం అయితే ఇక మళ్ళీ 12 గ్రాములు అయితే ఉండాలా, 11-12 గ్రాములు అయితే బ్లడ్ ఉండాలని మేడం చెప్పింది. అప్పుడు ఇక ప్రెగ్నెంట్ అయ్యే వరకు, డెలివరీ అయ్యే వరకు అయితే పెరగాలి. ఒక 11 వరకు అయినా పెరగాలి అని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే ప్రతిసారి మా ఆయన్ని తీసుకెళ్ళేదాన్ని 2 times అయితే మా అమ్మ వస్తుంది అనమాట. పోయిన మంత్ నుంచి మా అమ్మ వస్తుంది. ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి కదా, ఇక ఎండల వల్లనే ఏమో బాగా నీరసంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం చల్లగా అయిపోయింది. మేడం అయితే ఇక 2 times ఐరన్ ట్యాబ్లెట్ రాసి ఇచ్చింది. మళ్ళీ May 7కి అయితే రమ్మంది, చెకప్ ఉందని. ఇప్పుడైతే ఇక మళ్ళీ ఎండు ఖర్జూరాలు రోజు ఒక గుడ్డు అయితే తినమనింది. రోజు ఒక గుడ్డు కాకపోయినా 2 daysకి అయితే ఒక గుడ్డు అయితే నేను తింటున్నాను అనమాట. డైట్స్ మళ్ళా ఈ సమ్మర్లో బాడీ మొత్తం డిహైడ్రేట్ కాకుండా కొబ్బరి నీళ్ళు అట్లాంటివి, కర్బూజాలు లాంటివి తీసుకో అని చెప్పింది అనమాట. తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయి అట్లా అని చెప్పింది. పొట్ట టైట్గా ఉంటుందంటే ఒకేసారి తినకుండా 4 సార్లు కొంచెం కొంచెం తినమని అయితే మేడం చెప్పి, నేనైతే ఇక ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట. మా ఆయన ఇక రేపు ఎల్లుండి పోతాడో లేదో అని ఈ దానిమ్మలు ఇవన్నీ తీసుకొచ్చాను. దానిమ్మలు ప్లస్ గ్రేప్స్, యాపిల్స్ అయితే తీసుకొచ్చాను. అయితే మామిడికాయలు అనమాట. మామిడికాయలు, దోసకాయలు అయితే మా ఆయన తీసుకొచ్చిండు. యాపిల్స్ ఇవన్నీ తీసుకున్నా. మార్కెట్కి వెళ్ళ బుద్ధి కాకపోయినా వెళ్ళిన అనమాట. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఇటు నుంచి ఇటే వద్దాం అనుకున్నాం, కానీ ఇక ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏం లేకుండే. మళ్ళీ మా ఆయన ఇక రేపు వెళ్తాడో ఎల్లుండి వెళ్తాడో వెళ్ళి తీసుకుందామని 1/2 kg అయితే తీసుకొచ్చిన. మా వాళ్ళు ఆల్రెడీ తినేసారనమాట గ్రేప్స్. ఇదిగోండి మామిడికాయలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి. మేడం అయితే మళ్ళీ ఒక ఐరన్ ఎక్కిపిస్తే బాగుంటుంది అని చెప్పిందనమాట. మళ్ళీ మా ఊర్లో హాస్పిటల్కి అయితే వెళ్ళి చూడాలా. 8 monthsలో ఎక్కిపిస్తారో లేదో నాకైతే తెలియదు. మళ్ళీ ఇక్కడ వెళ్ళి రిపోర్ట్స్ చూపెట్టి అయితే సార్కి చెప్పాలి అలా అనమాట. మేడం అయితే ఇట్లా చెప్పింది అని. వాళ్ళు ఎక్కిపిస్తారు అనుకుంటున్నా. వెళ్ళి రిపోర్ట్స్ చూపెట్టిన తర్వాత ఇక బ్లడ్ టెస్ట్ అయితే ఆల్రెడీ ఇక్కడ చేశారు కదా, 9 point వచ్చిందని చెప్పాను కదా, ఇంకా ఒకటి ఎక్కిపిస్తే మంచిగా ఉంటుందని ఐరన్ అయితే చెప్పింది. మా వాళ్ళు అయితే అటు ఆడుకుంటున్నారనమాట బయట. ముఖమంతా పిక్కపోయినట్టు అయింది, చూడండి ఎట్లా అయిందో. ఎండకైతే మొత్తం ఎట్లనే అయిపోయింది. నేను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే పడుకొని మళ్ళీ లేచిన తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయినా. ఈవినింగ్ అయిపోయింది. కొద్దిగా నూనె రాసుకొని తల దువ్వేసుకున్నా. ఎట్లా అనిపిస్తుంది అనమాట. ఎండ నుంచి తిరిగి వచ్చిన కదా, తిరగలే. అటు స్కానింగ్ సెంటర్ కొంచెం దూరం ఉందన్నమాట. గ్రోత్ స్కానింగ్ అయితే వేరే దగ్గర తీస్తారని మేడం చెప్పింది. అందుకోసమే స్కానింగ్ సెంటర్కి అక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి అటు నడవడానికి చాలా కష్టం అనిపించింది. ఈ ఎండలో నడవాలంటేనే చాలా కష్టం అనిపిస్తుంది. కొంచెం దూరమే ఉంది, ఎక్కువ దూరం ఏం లేదు, కానీ పరేషాన్ అనిపించింది అనమాట ఎండలో నడవడానికి. అయితే 15 రోజుల ట్యాబ్లెట్స్ కూడా రాసి ఇచ్చింది. ఏమైంది కృతిక ఏమైంది? ఏం కాలేదా? ఏమైంది? వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చాలామంది ఎండలు ఎక్కువ ఉన్నాయి, హెల్త్ జాగ్రత్త అని కామెంట్ చేస్తున్నారు. నేనైతే బయట అయితే వెళ్తలేను ఎండకు, ఎటు షాప్లో కూడా అంత ఉండలేను అనమాట. బ్యాక్ పెయిన్ వల్ల అయితే షాప్లో అయితే అస్సలు కూర్చొని ఉండలేను. ఇక వండడం, తినడం, పడుకోవడం అంతే.
నా హెల్త్ అయితే ఇప్పుడు మంచిగానే ఉంది. వీడియో చివరి దాకా చూసి నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.